హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా డైలీ వ్లాగ్ని షేర్ చేసుకుంటాను. పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకునే వర్క్స్, నేను ఇంట్లో చేసుకునే కుకింగ్స్, బేకింగ్స్, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇది ఒక కుకింగ్ మోటివేషన్ వ్లాగ్. సో పాప వెళ్ళిపోయిన తర్వాత నేను పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇప్పుడు లంచ్ ఒకటే ఉంది. మీషోలో ఈ టేబుల్ కవర్ని ఆర్డర్ చేసుకున్నానండి. ఇది నేను ఎక్కువగా క్లాత్ కవర్స్ వాడుతూ ఉంటాను కదా, సో దాని మీద ఏదైనా స్పిల్ అయితే ఆ కలర్స్ అస్సలు పోవట్లేదు. అందుకని దానిపైన ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ని ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో టేబుల్ కవర్ని అయితే తీసుకున్నాను. నాకు ఇలాంటి క్లాత్ కవర్స్ అంటే చాలా ఇష్టం. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కానీ నచ్చినట్టయితే చెక్అవుట్ చేసుకోండి. సో చూసారా, ప్యాటర్న్ చాలా బాగుంది, చాలా కోజీగా ఉంది. ఇలాంటి ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి వచ్చిందంటే వెంటనే నేను దాన్ని యూజ్ చేసేస్తాను. సో అదొక మంచి ఫీల్ అన్నమాట. ఇంట్లో కొద్దిగా చేంజెస్ ఉంటే నా మైండ్ కూడా కొద్దిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. సో అందుకని నేను థింగ్స్ అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను. సో మొత్తం ఒకసారి తుడిచేసుకొని క్లాత్ అయితే వేసేసుకుంటున్నాను. మాది ఓవెల్ షేప్లో ఉంటుందండి డైనింగ్ టేబుల్. ఇది 6 సీటర్. సో దాని మీదకి ఇలా పెద్ద క్లాత్సే కావాలి. సో ప్యాటర్న్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. దీని మీద ఈ పాలిథిన్ షీట్ వేసుకుంటున్నాను. సో ఈ షీట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా స్పిల్ అయితే మనకి క్లాత్కి అంటుకోకుండా ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ లుక్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ కవర్ ఒకే లెంత్ ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర సేమ్ కలర్, అంటే దీనికి మ్యాచ్ అయ్యే కలర్ ఉన్నాయన్నమాట చైర్ కవర్స్. సో అవి కూడా వేసేసుకుంటున్నాను. ఈ చైర్ కవర్స్ అయితే ఈ డైనింగ్ టేబుల్ లుక్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇంకా దాని మీద పెట్టుకునే వస్తువులన్నీ పెట్టేశాను. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. అయితే మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను టొమాటో రసం చేస్తున్నాను. ఎక్కువగా ఇదే చేస్తానన్నమాట ఇంట్లో రసం అంటే. సో మా ఇంట్లో చాలా ఫేవరెట్ ఇది. దీనికోసం ఒక 4-5 టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని దాంట్లో చింతపండు వేసుకోవాలి. సో దీన్ని అయితే కాసేపు అలా నానడానికి పెట్టేసుకుంటాను. ఇక్కడ మటన్ ఫ్రై చేస్తున్నాను. ఈరోజు మా లంచ్ వచ్చేసి టొమాటో రసం అండ్ మటన్ ఫ్రై. యూస్డ్ ఆయిల్ ఉంటే నేను ఇలా తీసేసి ఒక కంటైనర్లో వేసుకుంటాను. ఇదే నేను ఎక్కువగా కర్రీస్లోకి వాడేస్తూ ఉంటాను. దీంట్లోకి కొద్దిగా చెక్క లవంగా వేసుకోవాలి. అది హీట్ అయ్యే లోపల మనం ఆనియన్ కట్ చేసుకోవచ్చు. 1 స్మాల్ ఆనియన్ తీసుకొని వేసుకుంటున్నాను. 250 గ్రామ్స్ మటన్కి సరిపోతుంది. మేము ఇద్దరమే కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళం, సరిపోతుంది మాకు ఇది. సో ఇలా ఆనియన్స్ వేసేయాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. దీంట్లోకి వాష్ చేసుకున్న మటన్ వేసేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర.
ఇప్పుడు ఇదంతా బాగా మనం సాటే చేసుకోవాలి. మనం ఎంత కలుపుకుంటామో అంత టేస్ట్ ఉంటుంది కర్రీస్. ఇంకా దీంట్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు, సో మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. ఇది ఎంత మిక్స్ చేసుకుంటామో టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుంది కర్రీస్కి. నేను మటన్ కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ప్రాసెసే చేస్తాను. ఎందుకంటే నేను ఇలా మటన్ని బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో సూప్ తీసేస్తాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకున్నాను. మటన్ కాబట్టి ఒక 3-4 విజిల్స్ ఫస్ట్ బాయిల్ చేసుకుంటాను. ఇంకా సేమ్ టైం రైస్ కూడా పెట్టేశాను. మటన్ కుక్ అయ్యే లోపల నేను ఇక్కడ కొబ్బరి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఒక కోకోనట్లో 1 పార్ట్ అనమాట. మనం 4 పార్ట్స్ చేసుకుంటే దాంట్లో 1 పార్ట్ మొత్తం కోకోనట్ తీసేసి దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను. క్యారేజ్ కట్టాలి కాబట్టి ఇలా ఫోర్స్గా ప్రెషర్ తీస్తాను, లేకుంటే మెల్లగానే చేసుకుంటాను. సో ఇక్కడ మనకి మటన్ బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా దీంట్లో నుంచి కొద్దిగా సూప్ అయితే పక్కకు తీసేస్తాను. ఇది నేను పాపకి లంచ్లో పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. దీంట్లోకి మనము కొద్దిగా కారం, ఇందాక మనం చేసుకున్న పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఓన్లీ కొబ్బరి అండి ఇది. దీంట్లోకి నేను ఏది వేసుకోలేదు. కొద్దిగా వాటర్ వేసేసి మనం జార్ని కలిపేసామంటే దాంట్లో మిగతా మిక్స్చర్ మొత్తం వచ్చేస్తుంది. ఇది మనం ఫస్ట్ బాయిల్ చేసుకునేటప్పుడు ఇవన్నీ వేసేసి మనం బాయిల్ చేసేసుకోవచ్చు ఒకేసారి. కాకపోతే నేను మధ్యలో ఇలా సూప్ తీస్తాను కాబట్టి ఇలా 2 స్టెప్స్లో చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ విజిల్ పెట్టేయాలి. ఇక్కడ కొద్దిగా స్పైస్ తక్కువ అనిపించింది, అందుకని ఇంకొద్దిగా కారం వేసుకున్నాను. బాగా బాయిల్ అయిపోయి మనకి థిక్గా బాగా చిక్కగా అయిపోతుంది ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను, జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, ఇంకా దంచి పెట్టుకున్న మిరియాలు మనము ఫస్టే కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇవి కూడా దీంట్లో కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న మటన్ని ఇలా ఈ ఆయిల్లో వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఇంకొద్దిగా చిక్కబడుతుంది, మనకి కొద్దిగా టెక్స్చర్ కూడా మారుతుంది అన్నమాట. ఇక్కడ గ్రేవీలా ఉంటుంది. ఇంకా మనం ఫ్రై చేసుకున్నామంటే టెక్స్చర్ కొద్దిగా డ్రై అవుతుంది. సో ఈ మసాలాస్, ఈ మటన్లో ఈ మసాలా ఏంటంటే మనకి రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసుకున్న ఒట్టి అన్నంలోకి చపాతీలోకి తినేయచ్చు. ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది, అన్నం వంచేసుకుంటున్నాను. నాకు ఇలా అన్నం ఉంచడం అంటే ప్రతిరోజు భయమే. ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా నాకు భయం వేస్తూనే ఉంటుంది. నేను వంట చేస్తున్నంతసేపు స్టవ్ని తుడుస్తూనే ఉంటాను. సో అదొక ఓసిడి అన్నమాట. ఇంకా అన్నం రెడీ అయిపోయింది, ఇంకా ఫ్రై కూడా నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు రసంలోకి ఇలా టొమాటోస్ని బాగా మనం పిండుకోవాలి.
టొమాటోస్ అంతా మెత్తగా అయిపోవాలన్నమాట, దాని పీల్ మాత్రం బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ రసం పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కందిపప్పు, ఇంకా కరివేపాకు, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఇంకా ఎండుమిర్చి. ఇంగువ ఖచ్చితంగా వేసుకుంటాను పప్పులోకి, రసంలోకి చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి రసం అంటే. నేను ఎక్కువగా ఈ మెథడ్లోనే ఫాలో అవుతూ ఉంటాను. మీరు ఎప్పుడన్నా ఈ మెథడ్ చేయకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనకి లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ మాడిపోకూడదు. వెంటనే ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ టొమాటోస్ మనం బాగా పిండుకున్నాం కదా టొమాటోస్, సో దాన్ని మొత్తం వేసేస్తున్నాను. ఇంకా దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసేసి మనం సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఈ టొమాటో ఈ రసం ఎలా అంటే మనకి ఎక్కువగా మరగకూడదు, ఎక్కువగా మరిగిందంటే టేస్ట్ మొత్తం పోతుంది. సో పైన మనకి ఇలా నురగ వస్తుంది అంటే కొద్దిగా బాయిల్ అయితే చాలు. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో అంతే, ఈరోజు మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాపకు కూడా నేను బాక్స్ పెట్టేశాను. ఇంకా వెంటనే నేను ఏ కుకింగ్ చేసుకున్నా గిన్నెలన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈ గిన్నెలన్నిటినీ ఎండలో పెట్టేసి ఇంకా కిచెన్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత పాప బిస్కెట్స్ చేయమని అడిగింది. ఇది నా రెసిపీ బుక్ అనమాట. ఏ రెసిపీ కొత్తది చూసినా నేను దీంట్లో నోట్ చేసి పెట్టుకుంటాను. సో ఇలా పెట్టుకొని నేను దాంట్లో చూస్తూ మెజర్మెంట్స్, బేకింగ్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను చేసుకునేది చాకో చిప్ కుకీస్. ఇలా నేను ఇంట్లోనే హెల్దీ వర్షన్లో చేసి పెడుతూ ఉంటాను. ఇది బ్రౌన్ షుగర్ అండి. ఇది చాలా మంచిది హెల్త్కి. మనం రెగ్యులర్ షుగర్ బదులు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా బేకింగ్ అంటే మనకి అన్నీ అసలు చాలా గిన్నెలు పడిపోతాయి. సో అందుకని ఇలా మధ్యాహ్నం పూట చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ 100 grams బటర్ తీసుకున్నాను. ఇది సాఫ్ట్ బటర్ అయి ఉండాలి, మెల్టెడ్ అయితే పనికిరాదు. ఇది సాల్టెడ్ బటర్ అండి. మీకు కానీ బిస్కెట్స్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను కామెంట్స్లో ఇస్తాను. అంటే నేను ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను, మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా అయితే చెప్పట్లేదు. ఇంకా దీంట్లోకి బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా దీంట్లోకి లైట్గా మనము 1 tablespoon వరకు వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. లేకుంటే ఈ బ్రౌన్ షుగర్ వల్ల కొద్దిగా చేదుగా అనిపిస్తాయి మనకి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఈ మిక్స్చర్ బాగా ఫ్లఫీగా అయిపోవాలి.
ఇప్పుడు దీంట్లోకి మిల్క్ ఇంకా వెనిలా ఎసెన్స్ కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి గోధుమ పిండితో నేను ఇది చేస్తున్నానండి. సో అందుకని ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. బయట మనకి ఎలానో మైదావి దొరుకుతాయి కాబట్టి ఇంట్లో చేసుకునేటప్పుడు మనం ఇలా గోధుమ పిండితో చేసుకుంటే టేస్టీగా హెల్తీగా ఉంటాయి. ఇంకా దీంట్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. లైట్గా ఒక పించ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని అన్నిటినీ మనం బాగా జల్లెడ పట్టుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి మరీ గోధుమ పిండి చపాతీ పిండి వచ్చేటంత అండ్ అంత టైట్గా రాదు. ఇది కొద్దిగా మనకి లూజ్గానే ఉంటుంది పిండి. దీంట్లోకి ఇంకా నేను చాక్లెట్ని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది డార్క్ చాక్లెట్. ఈ చాక్లెట్ని మనం బాగా మిక్స్ చేసుకొని మనకి రిమైనింగ్ చాక్లెట్ ఏంటంటే ఇప్పుడు బాల్స్ చేసుకుంటాము. సో అప్పుడు యాడ్ చేద్దామని కొద్దిగా అయితే తర్వాత తీసేసాను. ఇంకా ఒక బటర్ పేపర్ తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి. మనకి బిస్కెట్స్ కొద్దిగా స్ప్రెడ్ అవుతాయి. సో అందుకని మనం క్వాంటిటీ అనేది చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను బైట్ సైజ్ చేస్తున్నాను. సో ఇలా అన్ని బాల్స్ చేసుకొని మధ్యలో చాక్లెట్ని పెట్టుకుంటూ దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు ఒక 30 minutes ఇలా వదిలేయాలి. ఈ లోపల నేను ఇప్పుడు వాడిన గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాను. థర్టీ మినిట్స్ తర్వాత మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి అంటే మనకి ట్రేలో ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే పెట్టుకొని ఇలా బేక్ చేసుకోవాలి. 180 degrees కన్వెన్షన్ మోడ్లో 13 minutes వరకు బేక్ చేసుకోవాలి. చాలా హాట్గా ఉన్నింది, అసలు నా చెయ్యి కాలిపోయింది. సో ఇంకా మిగిలినవి కూడా ఇక్కడ బేక్ చేసేస్తున్నాను. దీన్ని మాత్రం నేను 10 minutes మాత్రమే పెడుతున్నాను. సో ఇలా మనకి బిస్కెట్స్ అయితే రెడీ అండి. సో ఇన్ని బిస్కెట్స్ అనే కానీ అసలు 1 dayలో అయిపోయాయి అవి. సో ఇలా వీటన్నిటిని ఒక గ్లాస్ జార్లో అయితే తీసేసాను. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ చేసింది ఇవి కొద్దిగా నేను ఇలా మెత్తగా చేసుకున్నాను. ఇది ఐస్ క్రీమ్స్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదేనండి వీడియో. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.